హలో ఆల్, నేను మీ డైటీషియన్ పావని. ఈరోజు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. ఎన్నో చూస్తూ ఉంటాం, అసలు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఏమేమి చేయాలి అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ చూస్తూ ఉంటారు. కానీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీలో అందరూ చేసే టాప్ 3 మిస్టేక్స్ నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మిస్టేక్, యోగా వల్ల అన్నీ అవుతాయని అనుకుంటారు. యోగా వల్ల అన్నీ అవుతాయండి, యోగా వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ యోగా చేస్తే మనకు ఫ్యాట్ లాస్ అవ్వదు. యోగా వల్ల మనకు మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. కానీ యోగాతో పాటు మీరు వీక్లీ 2 or 3 స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తేనే మీకు ఫ్యాట్ లాస్ ప్రాసెస్ ప్రాపర్గా అవుతుంది అండ్ తగ్గిన వెయిట్ బ్యాక్ రాకుండా జరుగుతుంది అనమాట. సో యోగా ఈజ్ ద వెరీ బెస్ట్. దాంతోపాటు వీక్లీ 2 అయినా సరే మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది యాడ్ చేయాలి. మరి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎలా యాడ్ చేయాలి పావని అని అడిగితే కనుక, మీరు 1 kg డంబుల్స్ కానీ 2 kg డంబుల్స్ కానీ కొనుక్కోవచ్చు. లేదంటే ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి, వాటర్ బాటిల్స్తోనైనా సరే మీరు జస్ట్ బైసెప్స్ నార్మల్ వర్కౌట్స్ అనేది ఇంట్లో అయినా చేయొచ్చు. సో వీక్లీ 2 మాత్రం హై ఇంటెన్స్ వర్కౌట్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, యోగాతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వీక్లీ 2 అనేది యాడ్ చేయాలి. వాకింగ్ కూడా పోస్ట్ మీల్ వాక్స్ చేస్తూ ఉండండి. అంటే తినగానే వాకింగ్ చేయమని నేను చెప్పట్లేదు, తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 20 minutes ఆగి మీరు పోస్ట్ మీల్ వాక్కి వెళ్ళండి. పోస్ట్ మీల్ వాక్ ఎంతసేపు చేయాలి? 20 minutes ఫైన్ అండి. పోస్ట్ మీల్ వాక్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయిన తర్వాత అట్లీస్ట్ పోస్ట్ మీల్ వాక్స్ అనేది చేస్తేనే మనకు వెయిట్ లాస్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మన మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, చాలామంది ఏంటంటే ఫుడ్ ప్రాపర్గా తీసుకోకుండా వెయిట్ లాస్ అవుదామని అనుకుంటూ ఉంటారు. ఫుడ్ ప్రాపర్గా తీసుకోకుండా ఉంటే, నేను తినే కదా వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. తిని వెయిట్ లాస్ అయ్యాం, మరి ఎలాంటి ఫుడ్ తీసుకొని వెయిట్ లాస్ అయ్యాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ తెలుసుకోవాలి. బేకరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిలీ ఫుడ్స్, సోడియం కంటెంట్ ఫుడ్స్ తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు కదండి. మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అంటే, మన డైట్లో బ్యాలెన్స్డ్ మీల్స్ ఇంక్లూడ్ చేయాలన్నమాట. వెజిటేబుల్స్, ప్రోటీన్ కంటెంట్ ఫుడ్స్ ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే బ్యూటిఫుల్గా మన వెయిట్ లాస్ జర్నీ అనేది ఉంటుంది. చాలామందికి ఒక చిన్న డౌట్, తిన్న తర్వాత నాకు ఏమంటారు ఇమ్మీడియట్గా ఆకలి అయిపోతుంది, కొంచెం ఫుడ్ తీసుకున్నా నాకు ఆకలి అవుతుంది, లేకపోతే నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయని. దీనికి కూడా రీజన్ ఒకటేనండి, మనం ప్రాపర్గా హెల్తీగా ఫుడ్ తీసుకోలేదని మన బాడీ సైన్ అనమాట. మన బాడీ మనకు ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది, స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయా, మీ డైట్లో ప్రోటీన్ తక్కువ ఉందని మన బాడీ ఆల్రెడీ మనకు చెప్తూ ఉంటుంది ఇండైరెక్ట్గా. మనం అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మీ డైట్లో వెజిటేబుల్స్, అందరూ పచ్చి కూరగాయలే తినాలేమో వెయిట్ లాస్ జర్నీలో అని అనుకుంటారు. పచ్చి కూరగాయలే తినాల్సిన అవసరం అస్సలు లేదండి. పచ్చి కూరగాయలు లేకుండా మీరు కుక్ చేసిన వెజిటేబుల్స్ అయినా సరే ఖచ్చితంగా తీసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, పచ్చివి ఏమేమి తీసుకోవాలి? కీరా, క్యారెట్, బీట్రూట్ ఖచ్చితంగా మీ డైట్లో. సలాడ్ అనేది 100% ఇంక్లూడ్ చేయాలి. అంటే లంచ్ స్టార్ట్ వచ్చేసి మీ ఈ వెజిటేబుల్ సలాడ్తో స్టార్ట్ చేయండి. డిన్నర్లో సూప్ లాంటిది తీసుకుంటూ ఉండండి, మీ ఫుడ్తో పాటు తీసుకుంటూ ఉండాలి. వీటిని నెగిటివ్ క్యాలరీస్ అంటాం. అంటే ఇప్పుడు కీరాలో క్యాలరీస్ ఎంత తక్కువ ఉంటాయి? హార్డ్లీ మనకు వచ్చేది 20 calories వచ్చేస్తాయి 15 slicesలో. సో ఇప్పుడు మనం కీరా తీసుకున్న తర్వాత మన బాడీ డైజెస్ట్ చేయడానికి ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేయాల్సి ఉంటుంది. దీన్ని నెగిటివ్ క్యాలరీస్ అంటారు. అంటే ఇండైరెక్ట్గా మనం ఫుడ్ తీసుకుంటూ ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేస్తున్నాం అనమాట. డైలీ మీ డైట్లో కీరా, క్యారెట్, బీట్రూట్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయడానికి ప్లాన్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ ఫుడ్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. అందరూ చేసే మిస్టేక్, థర్డ్ మిస్టేక్ చెప్పబోతున్నాను. అదే మిస్టేక్ వచ్చేసి ప్రోటీన్ ఇంక్లూడ్ చేయకపోవడం. ప్రోటీన్ అనగానే అందరూ ఒక డ్రగ్స్ కంటే డేంజరస్గా ప్రోటీన్ని చూస్తూ ఉంటారు. అసలు వే ప్రోటీన్ తీసుకోమంటే ఇంకా అది చాలా డేంజరస్, ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి అసలు వే ప్రోటీన్ తీసుకోరు. సోయా చంక్స్ తీసుకోమంటే అసలు టేస్టే నచ్చదు అంటారు. మరి పన్నీర్ తీసుకోమంటే మిల్క్ స్మెల్ పడదు అని చెప్తారు. పాలు తాగరు, పెరుగు తినరు, పెరుగు ఒకటే తీసుకుంటారు, దాంట్లో తక్కువ ప్రోటీన్ వస్తుంది పెరుగు తీసుకున్న వాళ్ళు కూడా. మరి వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఎలా వస్తుంది చెప్పండి? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ 100% మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఒకవేళ మీకు ఇవన్నీ నచ్చకపోతే వే ప్రోటీన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ప్లెయిన్ వే ప్రోటీన్ దొరుకుతుంది, ఒక స్పూన్ తీసుకుంటే మనకు 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అలా అయినా మన డైట్లో ప్రోటీన్ని కంపెన్సేట్ చేసుకోవచ్చు. అదేమంత డేంజరస్ కాదు. ఎప్పుడు డేంజర్ అవుతుందంటే, ప్రోటీన్ టూ మచ్ తీసుకున్నప్పుడు, ప్రోటీన్ పౌడర్స్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి అది డేంజరస్. మనం అలా ఏం డిపెండ్ అవ్వట్లేదు కదా. 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ ఈజ్ ఫైన్ ఫర్ డే. సో అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ తీసుకోవచ్చు,
చికెన్ బ్రెస్ట్ అంటే స్కిన్లెస్ బోన్లెస్ బ్రెస్ట్ పార్ట్ చికెన్ తీసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్. మరి వెజిటేరియన్స్కి ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉంటాయి, నాన్ వెజిటేరియన్కి వెజిటేరియన్ కూడా ఉంటుంది కాబట్టి కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్ చెప్తాను. పన్నీర్ అయిందనుకోండి, ఎక్కువ అమౌంట్ కాకుండా 40 to 50 grams ఆఫ్ పన్నీర్ తీసుకోండి మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు. సోయా చంక్స్ అయిందనుకోండి 40 grams ఆఫ్ సోయా చంక్స్ మీరు తీసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి శనగలు కానీ పెసర్లు కానీ చిక్ పీస్ కానీ బఠానీలు కానీ నైట్ ఒక 40 grams నానబెట్టేసి మార్నింగ్ నానబెట్టిన తర్వాత ఉడకబెట్టిన తీసుకోవచ్చు, పచ్చివైనా తినొచ్చు. మొలకెత్తిన గింజలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బేసన్ చీల, శనగపిండితో బేసన్ చీల యూస్ చేయడం, ఇది కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు, బేసన్ చీల ఇలాంటివి తీసుకోవడం. సో ఇది వెజిటేరియన్ ప్రోటీన్స్. పప్పు ధాన్యాలు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తూ ఉండండి, ఇలా మన డైట్లో ప్రోటీన్ వస్తుంది. యూజువల్గా సౌత్ ఇండియన్స్ చేసేది ఏంటంటే మార్నింగ్ ఇడ్లీ దోశ తీసుకున్నామా, మధ్యాహ్నం రైస్ తీసేసుకున్నామా, లేకపోతే డిన్నర్లో చపాతీ తీసుకున్నామా అని అనుకుంటారు. మరి ఇక్కడ మార్నింగ్ ఇడ్లీ, మధ్యాహ్నం అన్నం, నైట్ చపాతీ, ఈ మూడు అనేవి కార్బోహైడ్రేట్సే. ఇక్కడ మనకు ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది? చలో అండి నేను పప్పు తింటాను అని చెప్తారు. పప్పు ఎంత తీసుకుంటాం? ఒక కప్పు పప్పు తీసుకుంటాం, అంటే లైక్ పాలకూర పప్పు కావచ్చు, ఏదైనా ఒక పప్పు ఒక కప్పు తీసుకుంటాం, అంతకంటే ఎక్కువ తీసుకోం కదా. మరి ఈ పప్పుతో మనకి ఎంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది? ఒక కప్పు పప్పులో, ఉడకబెట్టిన పప్పులో మనకు వచ్చేది 8 to 10 grams ఆఫ్ ప్రోటీన్. మన బాడీకి అందాల్సింది పర్ డే 70 to 80 grams ఆఫ్ ప్రోటీన్ మనం తీసుకోవాలి. సో ఆ పప్పు ఒకటి కాకుండా మీరు నేను చెప్పిన ప్రోటీన్ సోర్సెస్ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. నేను చెప్పిన కొన్ని థింగ్స్ అనేది నిజంగానే జరుగుతాయండి మన లైఫ్ స్టైల్లో, అందుకే నేను మీకు ఈ టిప్స్ అనేది చెప్తున్నాను. ఈ 3 మిస్టేక్స్ మీ లైఫ్ స్టైల్లో జరగకుండా ప్లాన్ చేసుకోండి, 100% మీ రిజల్ట్స్ చూస్తారు. నాకు ప్రాపర్ గైడెన్స్ కావాలి, 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతానంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఈ ప్రోగ్రాంలో 100% మీకు గైడెన్స్ అనేది ఉంటుంది. 3 months ఒక పర్సనల్ డైటీషియన్ దగ్గరుండి మీకు వెయిట్ లాస్ జర్నీ అనేది ప్లాన్ చేస్తారు. ఎవ్రీడే మీరు ఫుడ్ పిక్స్ పంపించాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఎవ్రీ వీక్ మీ మెజర్మెంట్స్ని క్రాస్ చెక్ చేసుకుంటాం అనమాట. ఈ వీక్ లాస్ట్ వీక్ అంతా డైట్ ఫాలో అయినందుకు ఎంత వెయిట్ తగ్గారు, 1 kg తగ్గారా, ఇంచ్ లాస్ అయ్యారా అనేది క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాం. ఇలా 3 months ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఈ 3 months ప్రోగ్రామ్ వచ్చేసి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ కనుక్కోండి, దట్స్ ఇట్. ఇంకా నేను ఏదైనా మీకు టాపిక్ చెప్పాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను. థ్యాంక్ యూ.